ఈ మధ్యలో కొత్త కాలంగా వచ్చింది ఏంటంటే ఒక న్యూమరాలజీ అని ఒకటి కొత్త పిచ్చి వచ్చింది. న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం అంటే దాన్ని నీ పేరులో ఏ అక్షరాలు ఉండాలా, నీ పేరులో నువ్వు ఏ డేట్లో పుట్టినవో ఆ డేట్కి నీ దీనికి మ్యాచ్ చేసి నేను ఒక నంబర్ చెప్తాను, నీ పేరు ఇట్లా ఉండాలా, నీ ఫోన్ నెంబర్ ఇట్లా ఉండాలా అని చెప్తున్నారు. ఇది పచ్చి లేటెస్ట్గా వచ్చిన పచ్చి మోసం. ఇది వాళ్ళ అపాయింట్మెంట్కి 5,000, 2,000 నుంచి 5,000 రూపాయలు వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్కి. ఇది ఎందుకు మోసం అని నేను చెప్తా. వాళ్ళు ఏం చెప్పినా కానీ ఇప్పుడు మీరున్నారు క్రాంతి, మీ స్పెల్లింగ్ ఏంటి క్రాంతి, KRANTI, లేదా TI ఉంటే TH పెట్టమంటాడు, లేదా సీతో స్టార్ట్ చేయమంటాడు, సీతో స్టార్ట్ చేయమంటాడు. ఇవన్నీ ఇంగ్లీష్ అక్షరాలతోనే సాధ్యం. తెలుగులో మళ్ళీ ఉండదు. తెలుగు క్రాంతి అంటే క్రాంతి అట్లనే రాయాలా, వేరే రాయనికి లేదు. కానీ ఇంగ్లీష్లో క్రాంతి అంటే KRA రాయచ్చు, CRA రాయొచ్చు, QRA రాయొచ్చు, QRA కూడా రాయొచ్చు. ఈ జిమ్మికి చేసే స్కోప్ మీకు ఎక్కడుంది? ఇంగ్లీష్లోనే ఉంది. అండ్ అక్షరాలు ఎన్ని? 26. A అంటే 1, B అంటే 2, C అంటే 3 అని వాళ్ళు చెప్తున్నారు. A అంటే ఏ ఫస్ట్ స్థానంలో ఎవడు పెట్టినాడు? ఎవడు చెప్పినాడు? ఎట్లా వచ్చింది ఏ ఫస్ట్? A అంటే 1 అని ఎందుకు వచ్చింది? అసలు J అనే అక్షరము 1000 సంవత్సరాల క్రితం లేదు. జీసస్ బదులు J అనేది యా లాగా పలుకుతారు వాళ్ళు. యెహోవా అంటారు, అందుకే యేసు అంటారు. జీసస్ అనేది J అనే అక్షరం తర్వాత వచ్చింది. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో లాస్ట్ వచ్చిన అక్షరము J అనే అక్షరము. J అనే అక్షరం ఎప్పుడు వచ్చింది? బైబుల్ వచ్చిన తర్వాత వచ్చింది. బైబుల్ వచ్చిన తర్వాత ఈ A అనే అక్షరం మొదటి స్థానంలో ఉండాలి, B అనే అక్షరం 2వ స్థానంలో ఉండాలి, C అనేది 3వ స్థానంలో ఎందుకు వచ్చింది? ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత ఆ బిట్స్ ఉంటాయి కదా, ఆ బిట్స్ అన్ని వరుసగా బాక్సుల్లో పెట్టుకోవాలి. సో ఆ బాక్సులు పెట్టుకునే క్రమంలో ఎక్కువగా వాడుకలోకి వచ్చే పదం ఏవైతే ఉంటాయో వాళ్ళకి దగ్గరగా ఉండే బాక్సుల్లో వాళ్ళు ఇవన్నీ పెట్టుకున్నారు. సో ఆల్ఫాబెటికల్ ఒక సీక్వెన్స్ ఏర్పడింది కేవలం బైబుల్ ప్రింటింగ్ మొదలైన తర్వాత. బైబుల్ ప్రింటింగ్ మొదలైన తర్వాతనే A అనే దానికి 1 ఈ ప్రింటింగ్ ప్రెస్ మొదలైన తర్వాత. సో అంత ముందర S అనే అక్షరం మొదట ఉండేది. ఇది రాకముందర మొట్టమొదటి అక్షరం S. వీళ్ళు ఏమంటారు? A అనే దానికి 1, B అనే దానికి 2 అని వీళ్ళు వాల్యూ ఇస్తారు, ఎవరు? సంఖ్యాశాస్త్రం. అట్లాగే ఈ రోజున క్యాలెండర్లో 12 నెలలు ఉంటాయి. 12 నెలలు లేవు, ముందర 10 ఉన్నాయి. ఎన్ని ఉండే? 10 ఉండడం కారణం ఏం చెప్తాను. డెక్కా 10ని ఏమంటారు? డెక్కా అంటారు. డిసెంబర్ 10వ నెల, అది 2 యాడ్ అయితే 12 అయింది. అక్టోబర్ ఎంత? అక్టా అంటే 8, కానీ దానికి 2 యాడ్ అయితే 10 అయింది. అది నానో నవంబర్, అది కూడా 9, దానికి 2 యాడ్ అయితే 11 అయింది. ఈ 2 నెలల నుంచి మొదట ఉన్నాయి 330 రోజులే. ముందు 300 రోజులు, తర్వాత 330 రోజులు, తర్వాత 365 రోజులు. ఈ క్యాలెండర్ కూడా ఈ మధ్య 1000 సంవత్సరాల క్రితం ఈ ఆకారం తీసుకుందే తప్ప ముందు నుంచి ఇట్లా లేదు. సో ఈ సంఖ్యాశాస్త్రులు ఏం చెప్తారు? మాది 5,000 సంవత్సరాల క్రితం సైన్స్ అని చెప్తారు. 5,000 క్రితం సైన్స్లో ఈ ఇంగ్లీష్లో J అనే అక్షరమే లేదు కదా, మీ క్యాలెండర్లో 12 నెలలే లేవు కదా. ఇప్పుడు సంఖ్యాశాస్త్రం పనిచేయదా? ఈ పని బేస్ట్. ఇట్లాగే ఎవరైతే కొత్తగా కాన్సెప్ట్లు తీసుకొని జనాలను పిచ్చోళ్ళని చేసి డబ్బులు సంపాదించుకోవడం కోసం చేసే ఇవన్నీ. రైట్, ఓకే. ఇప్పుడు ట్రాక్లోకి వచ్చారు మీరు కూడా. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు, అంతేనా? నేనేమి నాకు డబ్బులు ఇవ్వమని చెప్తున్నాను కదా, దేవుడు నమ్మలేడు అని చెప్పడానికి నాకేం డబ్బులు ఇవ్వమని చెప్పట్లేదు. మీ బుర్ర ఉపయోగించండి అంటే. కొన్ని రోజులైతే ఇటువంటి అంశాలు చెప్తున్నందుకు మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి దాని కింద ఒకటి ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ పెట్టుకుంటారు. నేను చెప్తే కనుక నేను కూడా వ్యాపారం చేస్తున్నట్టు లెక్క. నేను అట్లా చెప్పట్లేదు, మీరు ఆధారాలు వెతకమంటున్నా. ఇప్పుడు మదన్ గుప్తా చేయమని చెప్తున్నాడు, రావణ లంక శ్రీలంక కాదని చెప్తున్నాడు. ఎవరు? మన చిన్నజీర స్వామి అని చెప్తున్నాడు, రామేశ్వరం రాముడు స్థాపించింది కాదు అని చెప్తున్నాడు. మనం అందరం ఏమనుకుంటున్నాము? రాముడు శ్రీలంకలోకి పోయిండు, శ్రీలంకలో ఇదిగో రాముడు. వాళ్ళెంత శ్రీలంక ఎంత తెలివిగా ఏం చేసింది తెలుసా? భారతదేశంలో రాముడు ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే సీతను బంధించాడని ఒక అశోకవనము, అలాగే హనుమంతుడి పాదం ఒకటి తయారు చేసినారు. వాళ్ళు తయారు చేసినారు ఎందుకని? టూరిస్టులను అట్రాక్ట్ చేయడానికి కోసం. వాళ్ళు చెప్పే అశోకవనము బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేసిన బొటానికల్ గార్డెన్. బ్రిటిష్ వాళ్ళ జర్నల్స్లోకి వెళ్తే బ్రిటిష్ వాళ్ళు 1840వ సంవత్సరంలో అక్కడ ఒక బొటానికల్ గార్డెన్ డెవలప్ చేసినారు శ్రీలంకలో. దానిని వీళ్ళు అశోక వాటిక అని చెప్తున్నారు. మన అందరూ పోయి ఆడ పోయి అశోక వాటిక అని అక్కడికి వెళ్ళి నమస్తే పెట్టి దండం పెట్టి మొక్కుని ఆ మట్టి తీసుకొని వచ్చి జేబులు వేసుకుని ఇంటికి వచ్చి నమస్తే. వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. మన నమ్మకాల ఆధారంగా వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు.